ఈ దేశంలోని ప్రాంతీయ పార్టీలకు మరణ శాసనం లిఖించబడుతోందా? ముంచుకొస్తున్న ముప్పు నుంచి ప్రాంతీయ పార్టీలు తమను తాము కాపాడుకోవడానికి మార్గాలు మిగిలి ఉన్నాయా? భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఈ రాజసూయ యాగంలో ప్రాంతీయ పార్టీలు సమితలుగా మిగిలిపోవాల్సిందేనా? కోర్ కోర్ శరణ్ కోర్ అన్న హోంకరింపులను ఔదల దాల్చిన వాటి మనుగడకు గ్యారంటీ ఉంటుందా? ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా మారిపోయినంత మాత్రాన రక్షణ ఉంటుందా? దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలలో చీలికలు రావడానికి స్వయంకృతాపరాధమే కారణమా, లేక మోదీశాల మంత్రాంగం కారణమా? గడచిన కొన్ని రోజులుగా ప్రాంతీయ పార్టీలలో చోటు చేసుకుంటున్న చీలికల నేపథ్యంలో ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నికలలో ఓడిపోయే పార్టీలకు మనుగడ లేకుండా పోవడం వాంఛనీయమా? ఆయా పార్టీల తరపున గెలిచిన చట్టసభల సభ్యులు ఎంత నిస్సిగ్గుగా పార్టీ మారడానికి ఎందుకు తెగబడుతున్నారు? రాజకీయాలు ఇంతలా ఎందుకు దిగజారుతున్నాయి వంటి ప్రశ్నలకు కూడా సమాధానం లభించాల్సి ఉంది. రాజకీయ పార్టీలను చేల్చడం, ఫిరాయింపులను ప్రోత్సహించడం ఇప్పుడే ప్రారంభం కాలేదు. ఈ కారణంగా జరుగుతున్న పరిణామాలకు భారతీయ జనతా పార్టీని మాత్రమే దోషిగా పేర్కొనలేము. దేశంలో కాంగ్రెస్ పాలన అప్రతిహతంగా కొనసాగినప్పుడు ఆ పార్టీ కూడా ఫిరాయింపులను ప్రోత్సహించింది. అప్పట్లో ఆయారాం గయారాం సంస్కృతిపై దేశవ్యాపితంగా చర్చ జరిగింది. దాదాపుగా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఫిరాయింపులు, చీలికలకు బాధితులుగా మారాయి. దీంతో బుద్ధి తెచ్చుకున్న రాజకీయ పార్టీలు ఫిరాయింపుల నిరోధక చట్టానికి పురుడు పోశాయి. అయితే ఈ చట్టంలో ఎన్నో లొసుగులు, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా ఫిరాయింపుల నిరోధక చట్టానికి తూట్లు పొడిచారు. 3/2 నిబంధనను అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా మలుచుకున్నారు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న తిరుగుబాటు, ఉద్ధవ్ ఠాకరే నేతృత్వంలోని పార్టీకి చెందిన 9 మంది ఎంపీలలో 6 తిరుగుబాటు చేయడం రాజకీయ పరిశీలకులు విస్తుపోయేలా చేస్తున్నది. ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలను బతకనియరా అన్న ప్రశ్నను సంధిస్తున్నారు కొందరు. నిజమే, ప్రధాని మోదీకి ప్రాంతీయ పార్టీల పట్ల విముఖత ఉందన్న ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. అయితే ఉన్నట్టుండి ప్రాంతీయ పార్టీల అస్తిత్వంపై ఇప్పుడే కత్తి జళిపించడం వెనుక కారణమేమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో లోక్సభ సీట్లను 50% పెంచడంతో పాటు చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అవసరమైన మద్దతును కూడగట్టడంలో మోదీ ప్రభుత్వం విఫలమయ్యింది. రాజకీయంగా మోదీ షాలకు ఇది తొలి ఎదురు దెబ్బ. బహుశా ఈ కారణంగా సదరు బిల్లులకు అవసరమైన మద్దతును సొంతంగా సమీకరించుకోవాలని వారిరువురూ నిర్ణయించుకొని ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ప్రాంతీయ పార్టీలు ప్రారంభమయ్యింది. ఒకదాని తరువాత ఒకటిగా ప్రాంతీయ పార్టీలలో చీలికలు మొదలయ్యాయి. ఫిరాయింపులను ప్రోత్సహించడం సమర్థనీయమా అంటే కానే కాదు. అయితే ఈ నేరానికి పాల్పడని ప్రధాన రాజకీయ పార్టీ ఏది అంటే చెప్పలేని పరిస్థితి. అందుకే కాబోలు ప్రజలు కూడా ఇలాంటి ఫిరాయింపులను సీరియస్గా తీసుకోవడం లేదు. అంత మాత్రాన కేంద్రంలోని పెద్దలు చేపట్టిన చర్యల్ని తప్పుపట్టకుండా ఉండలేము. అయితే నేటి బాధిత పక్షాలు ఒకనాడు ఇవే ఫిరాయింపులను ప్రోత్సహించిన విషయం మరువకూడదు. తెలుగు రాష్ట్రాలనే తీసుకుందాం. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలను మింగేయాలని చూశారు. ఆయన మరణంతో అది ఆగిపోయింది. అంతకుముందు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లోక్సభలో అవసరమైన మెజారిటీ కొరవడడంతో ఫిరాయింపులను ప్రోత్సహించారు. తెలుగుదేశం ఎంపీలు కూడా ఫిరాయించేలా చేశారు. యూపీఏ ప్రభుత్వం తొలి టర్మ్లో కూడా తెలుగుదేశం ఎంపీలు పార్టీ ఫిరాయించేలా రాజశేఖర్ రెడ్డి మంత్రాంగం నడిపారు. ఈ కారణంగానే కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఆయనకు పట్టు పెరిగింది. రాష్ట్ర శాసనసభలో కూడా అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులను కాంగ్రెస్లో చేర్చుకున్నారు. దీనిపై కేసీఆర్ అప్పట్లో తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి
తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి బాధిత పక్షాలుగా మిగిలాయి. అయితే విచిత్రమేమిటంటే ఈ రెండు పార్టీలు కూడా అధికారంలోకొచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపులకు దూరంగా ఉండలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక బీజేపీ మినహా మిగతా పార్టీల శాసనసభ్యులను కబళించారు. శాసనసభలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు టీఆర్ఎస్లో విలీనమైనట్టు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, ఆ పార్టీ మరో ప్రాంతీయ పార్టీలో విలీనమవ్వడమేమిటి? తెలుగుదేశం కూడా జాతీయ పార్టీగా ప్రకటించుకుంది. టీఆర్ఎస్లో విలీనమైనట్టు ప్రకటించబడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నాయి. మరి ఈ విలీనాలకు అర్థమేమిటి? రాజ్యసభలో కూడా 2019 తర్వాత తెలుగుదేశం పార్టీ బీజేపీలో విలీనమైనట్టు ప్రకటించారు. ఇప్పుడు అదే రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్నారు. ఇలా ప్రకటించడం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పరిహసించడం కాదా? రాజశేఖర్ రెడ్డి హయాంలో ఫిరాయింపుల విషయంలో బాధితులుగా ఉండిన కేసీఆర్, చంద్రబాబు నాయుడు 2014 తర్వాత ఫిరాయింపులను ప్రోత్సహించలేదా? అదే కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ సభ్యులను చేర్చుకోవడంపై సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేస్తున్నారు. 2019కి ముందు తమ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై విమర్శలు సంధించిన జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోకొచ్చిన తరువాత తెలుగుదేశం నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించారు. దేశంలోని మిగతా రాష్ట్రాలలో కూడా ఇంచుమించుగా ఇదే పరిస్థితి. తెలా పాపం తలా పిడికడు అన్నట్టుగా ఫిరాయింపులను ప్రోత్సహించిన పాపంలో అన్ని పార్టీలకు అంతో ఇంతో వాటా ఉంది. ఈ కారణంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేస్తున్నది మహాపరాధమని చెప్పలేని పరిస్థితి. మహిళా మణులు, మీరు ఆల్వేస్ రైట్. ఎప్పుడు ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తారు. ఒక్కసారి మీ శ్రీవారిని, పిల్లల్ని తీసుకుని మా స్వర్గసీమ విభాకి రండి. మా ఆతిథ్యాన్ని స్వీకరించి మంచి నిర్ణయం తీసుకోండి. వైభవోపేతమైన భవిష్యత్తుకు విభావా. ఇప్పుడు దేశ రాజకీయాలలో మోదీ హవా నడుస్తోంది. ఆయనకేమో ప్రాంతీయ పార్టీలంటే గిట్టదు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు తమను తాము కాపాడుకోవడానికి ఏం చెయ్యాలి? ఉన్న పళంగా తమ పార్టీల పరిస్థితి తలకిందులుగా ఎందుకు మారుతోంది అన్న విషయమై ఆయా పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. విచిత్రమేమిటంటే బీజేపీతో జట్టు కట్టిన ప్రాంతీయ పార్టీలు కూడా క్రమంగా బలహీనపడడాన్ని చూస్తున్నాం. బీహార్లో జేడీయూనే ఇందుకు నిదర్శనం. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో ప్రారంభంలో బీజేపీ జట్టు కట్టింది. దశాబ్దం తిరిగేసరికి బీజేపీ ప్రధాన పార్టీగా ఎదిగింది. జేడీయూ బలహీనపడింది. నితీష్ కుమార్ కూడా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొని బీజేపీ నేత సామ్రాట్ చౌదరికి ఆ పదవిని కట్టబెట్టారు. ఇదిలా ఉండగా దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న సమయంలోనే ఆ పార్టీ పోకడలను నిరసిస్తూ ప్రాంతీయ ప్రయోజనాల కోసం ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. తెలుగు నాట ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీ పుట్టుకొచ్చింది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, బీహార్లో ఆర్జేడీ, జేడీయూ, ఒడిశాలో బిజు జనతాదళ్, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పేరిట ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. ప్రారంభంలో ఈ పార్టీలన్నింటినీ ప్రజలు ఆదరించారు. పలు పార్టీలు అధికారంలోకొచ్చాయి. ఆ తర్వాత కొన్ని పార్టీలు అసలు లక్ష్యాలకు దూరంగా జరిగి ప్రజల ఆదరణ కోల్పోయాయి. బహుజన్ సమాజ్ పార్టీనే తీసుకుందాం. బహుజనులకు రాజ్యాధికారం కోసం కాన్షీరాం ఏర్పాటు చేసిన ఈ పార్టీ మాయావతి నేతృత్వంలో లక్ష్యాలకు దూరమయ్యింది. ముఖ్యమంత్రిగా పనిచేసిన మాయావతి తన పోకడల ద్వారా ప్రజలకు దూరమయ్యారు. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి గాల్లో దీపంలా కొట్టుమిట్టాడుతోంది. బహుజన్ సమాజ్ పార్టీతో పాటు సమాజ్వాదీ పార్టీ కూడా ఉత్తరప్రదేశ్లో ఒక వెలుగు వెలిగింది.
ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా మిగిలింది. బీహార్లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. కుటుంబ పాలనకు పెద్దపీట వేశారు. మొత్తంగా చూస్తే ఉత్తరప్రదేశ్, బీహార్లో ప్రాంతీయ పార్టీల అధిపతులు వాటిని తమ సొంత ఆస్తులుగా మార్చుకున్నారు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఈ రెండు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు తాము ఎవ్వరికీ జవాబుదారీ కాదన్నట్టుగా వ్యవహరించాయి. ఇక అవినీతి విషయం చెప్పాల్సిన పనే లేదు. ఈ కారణంగానే ఆయా పార్టీల భవిష్యత్తు మసగబారుతూ వచ్చింది. అధికారంలోకొస్తామన్న ఆశలేని పార్టీలలో రాజకీయ నాయకులు కొనసాగే పరిస్థితులు ఇప్పుడు లేవు కనుక సమాజ్వాదీ పార్టీ పైన కూడా భారతీయ జనతా పార్టీ పంజా విసరబోతోందని ప్రచారం జరుగుతోంది. రాజకీయ పార్టీలను సొంత జాగీర్లుగా మార్చుకున్న సందర్భాలలో నాయకులు సహజంగానే ప్రజలకు దూరమవుతారు. మహారాష్ట్రలో కూడా మరాఠీల రక్షణ కోసం శివసేనను ఏర్పాటు చేశారు. బాల్ ఠాక్రే మరణం తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే రెండు శిబిరాలుగా విడిపోయారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేన ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకుని అధికారంలోకొచ్చింది. అయితే ఉద్ధవ్ పోకడల వల్ల ఆ పార్టీ నుంచి ఏక్నాథ్ షిండే విడిపోయి శివసేనను సొంతం చేసుకున్నారు. షిండే నేతృత్వంలోని పార్టీని అసలైన శివసేనగా సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. నిజానికి ఎన్నికల సందర్భంగా షిండే సమర్పించిన బీఫామ్పై కూడా ఉద్ధవ్ ఠాక్రే సంతకం మాత్రమే ఉంది. ఎన్నికల్లో బీఫామ్లిచ్చిన వారిది కాకుండా మరొకరిది అసలైన పార్టీ ఎలా అవుతుందో తెలియదు. మొత్తంగా చూస్తే ఏ లక్ష్యం కోసం శివసేన ఏర్పడిందో ఆ లక్ష్యానికి దూరంగా జరిగింది. ఈ క్రమంలోనే పార్టీలో చీలికలు, పీలికలు. తప్పు చేసినా చేస్తున్న పార్టీలను ప్రజలు శిక్షించాలి కానీ అధికారం ఉందని ఇంకో పార్టీ కబళించడమేమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవ్వడం సహజం. ఈ ప్రశ్నకు కూడా ఏదో ఒకరోజు ప్రజలే సమాధానం చెబుతారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని నిలువరించడం ఎలా అని ప్రధాన రాజకీయ పార్టీలు తలలు పట్టుకునేవి. కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగానే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయని మరిచిపోకూడదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పోకడలు సమ్మతం కాని పక్షంలో ప్రజలే సరిదిద్దే బాధ్యత తీసుకుంటారు. అదెప్పుడు అంటే సమయం వచ్చినప్పుడు అని చెప్పుకోవాలి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 3 దశాబ్దాల తర్వాత కదా కాంగ్రెస్ పార్టీకి తొలి ఎదురు దెబ్బ తగిలింది. మోదీ షాలు తప్పు చేస్తున్నారన్న నిర్ణయానికి ప్రజలొస్తే తమదైన శైలిలో శిక్ష వేస్తారు. మహిళా మణులు, మీరు ఆల్వేస్ రైట్. ఎప్పుడు ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తారు. ఒక్కసారి మీ శ్రీవారిని, పిల్లల్ని తీసుకుని మా స్వర్గసీమ విభాకి రండి. మా ఆతిథ్యాన్ని స్వీకరించి మంచి నిర్ణయం తీసుకోండి. వైభవోపేతమైన భవిష్యత్తుకు విభవ. ప్రత్యర్థికి కాలు అందివ్వకూడదు అన్నది యుద్ధతంత్రం. రాజకీయాల్లో కూడా ప్రత్యర్థికి కాలు అందివ్వకూడదన్న స్పృహ రాజకీయ పార్టీలకుండాలి. ప్రధాని మోదీ నియంతృత్వ పోకడలు పోతున్నారని, ప్రతిపక్షాలను బతకనివ్వకపోవడమేమిటి అని నిందించవచ్చును గాని ఆయనకటువంటి అవకాశమిస్తున్నది ఎవరు? నిజంగానే ప్రధాని మోదీ తప్పు చేస్తుంటే ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు ఏర్పడడం లేదు అన్న ప్రశ్నకు సమాధానం కావాలి. ప్రధానమంత్రిలో నియంతృత్వ పోకడలు నిజమే అనుకుంటే అందుకు ప్రతిపక్షాల అనైక్యత కూడా కారణం కావచ్చు కదా. తమకు తిరుగులేదని భావించడం వల్లనే కదా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ పోకడలు పోయింది. పోటీతత్వం లేనప్పుడు అలసత్వమైనా వస్తుంది, లేదా మితిమీరిన ఆత్మవిశ్వాసమైనా ఆవహిస్తుంది. రాజకీయాలు ఇందుకు మినహాయింపు కాదు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే తమ పార్టీ తరపున గెలిచి ప్రమాణ స్వీకారం కూడా చెయ్యని ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడమేమిటి, ఆ వెంటనే ఎంపీలు తిరుగుబాటు చేయడమేమిటి అని
తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ తిరుగుబాట్లు లేదా ఫిరాయింపులను భారతీయ జనతా పార్టీ ప్రోత్సహిస్తూ ఉండవచ్చుగాని అంతమంది తన నాయకత్వాన్ని ధిక్కరించడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం మమతా బెనర్జీ చెయ్యాలి కదా. అధికారంలో ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీలో చోటు చేసుకోని తిరుగుబాట్లు ఇతర పార్టీలలో మాత్రమే ఎందుకు చోటు చేసుకుంటున్నాయన్నది నాణ్యానికి మరో కోణంగా చూడాలి. భవిష్యత్తులో బీజేపీలో కూడా తిరుగుబాట్లు చోటు చేసుకోవచ్చు, అది వేరే విషయం. తెలంగాణలో ఇతర పార్టీలను చేల్చగలిగిన కేసీఆర్ భారతీయ జనతా పార్టీని మాత్రం కదిలించలేకపోవడం గమనార్హం. ఇటీవల బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్ అదే పార్టీని పట్టుకుని వేలాడారే గాని అధికారంలో ఉన్న కాంగ్రెస్లో చేరలేదే. సిద్ధాంతాల పట్ల నిబద్ధత ఉన్నవాళ్లు ఇలాగే వ్యవహరిస్తారు. ఎన్నికల్లో పోటీకి దింపుతున్న అభ్యర్థుల్లో సిద్ధాంత నిబద్ధత లేకపోవడం, ఆయా పార్టీల పట్ల విధేయత కొరవరడం వల్ల ఫిరాయింపులను ప్రోత్సహించడం సులువవుతోంది. ఇతర పార్టీలతో పోల్చితే తమ పార్టీ భిన్నమైనది అని ప్రజలను ముందుగా నమ్మించాలి కదా. చిరకాలంగా పార్టీ జెండాను మోసిన వాళ్లను కాదని, తక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎవరికి పడితే వారికి టికెట్లు కేటాయిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని ప్రతిపక్షాలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు గుర్తించాలి. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలలో నిబద్ధత కొరవడుతోంది. ఎన్నికలప్పుడు ప్రజలకు ఏవో తాయిలాలు ప్రకటించి అధికారంలోకి రావాలని మాత్రమే ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో విభేదించి లేదా ధిక్కరించి ఏర్పాటు చేసిన పార్టీలను కాంగ్రెస్ వాసనలకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత ఆయా పార్టీల అధినేతలపై ఉండదా? మహిళా మణులు, మీరు ఆల్వేస్ రైట్. ఎప్పుడు ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తారు. ఒక్కసారి మీ శ్రీవారిని పిల్లల్ని తీసుకుని మా స్వర్గసీమ విభాకి రండి. మా ఆతిథ్యాన్ని స్వీకరించి మంచి నిర్ణయం తీసుకోండి. వైభవోపేతమైన భవిష్యత్తుకు విభావా. తెలుగు రాష్ట్రాలనే తీసుకుందాం. కాంగ్రెస్ పోకడలను నిరసిస్తూ 1982లో ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలతో పోల్చితే ఎలా భిన్నమైనదో ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలి కదా. ఏ రాయి అయితేనేమి పళ్ళు రాలగొట్టుకోవడానికి అని ప్రజలు నిస్పృహకు గురికాకుండా తమను తాము సంస్కరించుకుంటూ ముందుకు సాగాలి కదా. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్న వారిని గుర్తించి పెద్దపేట వేసినప్పుడే ఏ పార్టీకైనా మంచి భవిష్యత్తుంటుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గోడదూకడాలు ఉండవు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్గా పనిచేసిన ఎంఏ షరీఫ్, ప్రస్తుత చైర్మన్ మోషేన్ రాజునే తీసుకుందాం. ఈ ఇరువురికి తమ పార్టీల పట్ల నిబద్ధత ఉండడం వల్లనే తమ అధినాయకులు అధికారం కోల్పోయినా, ఎవరెంతగా ప్రలోభ పెట్టినా పార్టీ పట్ల విధేయతను వదులుకోవడానికి అంగీకరించలేదు. అవసరానికి ఇతర పార్టీల నుంచి అరువు తెచ్చుకునే సంస్కృతిని పెంచి పోషిస్తే అలా వచ్చిన వాళ్లు అవసరం తీరాక ఎందుకుంటారు? ప్రాంతీయ పార్టీలలో ప్రజాస్వామ్య పోకడలు అంతరించిపోతున్నాయి. పార్టీలను సొంత జాగీర్లుగా భావిస్తే తిరుగుబాట్లు, ఫిరాయింపులే మిగులుతాయి. భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తోందా అని ప్రశ్నించవచ్చు. అలా ఉండకపోతే ఆ పార్టీకి కూడా ఏదో ఒక రోజు ఇదే దుస్థితి ఎదురవుతుంది. తెలంగాణ కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి ప్రాంతీయ ప్రయోజనాలను విస్మరించడం వల్లనే కదా ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ను తిరస్కరించారు. ఇది మా పార్టీ అన్న భావన ప్రాంతీయ పార్టీల కార్యకర్తలు, నాయకులలో ఏర్పరచాలి కదా. అలా కాకుండా ఫలానా పార్టీ, కేసీఆర్ పార్టీ, చంద్రబాబు పార్టీ, మమతా బెనర్జీ పార్టీ, ఉద్ధవ్ ఠాకరే పార్టీ, అఖిలేష్ యాదవ్ పార్టీ అని కార్యకర్తలు, నాయకులు భావించేలా వ్యవహరిస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయి. అవినీతి విషయంలో కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలు నాటి కాంగ్రెస్ పార్టీతో పోటీ పడడం కూడా వాటి పతనానికి కారణమవుతోంది. రాజకీయాల పట్ల ప్రజల్లో, ముఖ్యంగా యువతలో చులకన భావం ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలతో పాటు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా విర్రవేగడం వల్లనే ప్రాంతీయ పార్టీల అధిపతులు ఓటమి తరువాత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అధికారాన్ని, డబ్బును కాకుండా ప్రజలను, కార్యకర్తలను నమ్ముకున్న పార్టీలకు ఒడిదుడుకులు ఎదురైనా
భవిష్యత్తుంటుంది. సుదీర్ఘకాలం అధికారంలో లేకపోయినా బతికి బట్టకట్టి ఇప్పుడు అధికారంలో పాతుకుపోయిన భారతీయ జనతా పార్టీని చూసి నేర్చుకోవాల్సిందేమైనా ఉంటే నేర్చుకోండి అని ప్రతిపక్షాలకు చెప్పడం తప్పు కాదనుకుంటా.